మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే, సో కొంతమంది మన సిస్టర్స్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఏంటంటే, అక్క మా బేబీకి 5 months మరి ఫుడ్ పెట్టొచ్చా అక్క? సో లేదా 6 months కంప్లీట్ అయినాక పెట్టాలా, 6 months పడినాక పెట్టాలా, సో ఫుడ్ అసలు ఎప్పటి నుంచి పెట్టాలి? సో ఇట్లాంటి డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే నార్మల్గా బేబీకి ఫుడ్ అనేది ఎప్పటి నుంచి పెట్టొచ్చు అని అంటే, చాలామంది మన ఇళ్ళల్లో కొంతమంది మన పెద్దవాళ్ళు ఫాలో అవుతుండేది ఏంటంటే, సో 6 months 6 daysలో అన్నప్రాసన అయితే చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత బేబీకి ఉగ్గు పెట్టడం కానీ లేకపోతే సెరువులకు పెట్టడం కానీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో కొంతమందికి తల్లులకి మదర్ మిల్క్ అనేవి కొంచెం ఎక్కువగా రావు. సో అట్లాంటప్పుడు మరి 5 monthsలో పెట్టొచ్చక్క అని అడుగుతూ ఉంటారు. సో డెఫినెట్లీ నార్మల్గా అయితే పిల్లలకి ఆ లోపల ఉండే ఆ పేగులు మనం పెట్టే ఆ ఫుడ్ని డైజెషన్ చేసుకొని అంత కెపాసిటీ అయితే అప్పటికి ఇంకా ఉండదు బేబీస్కి. సో అందుకనే మనకి డాక్టర్స్ ఏం చెప్తారంటే 6 months నుంచి పెట్టాలి అని చెప్తూ ఉంటారు. సో నార్మల్గా మనకి 6 months వరకు వాటర్ కూడా ఇవ్వరన్నమాట పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ పేగులు అనేవి ఇంకా అభివృద్ధి చెందవు. సో అట్లాంటప్పుడు మనం ఫుడ్ పెట్టినా కూడా అది చాలా ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకనే సో పెట్టొద్దు అని చెప్తూ ఉంటారు. మీరు ఎలాగో ఇన్ని రోజులు బేబీకి ఫార్మల్ ఫీడ్ ఇచ్చి ఉంటారు, లేదా మీ మిల్క్ కొంచెం తక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫార్మల్ మిల్క్ పెట్టి ఉంటారు. ఇంకొన్ని రోజులు ఆగండి, 6 months నుంచి స్టార్ట్ చేయండి. ఆ 6 months అప్పుడు పెట్టినప్పుడు కూడా పూర్తిగా ఫుడ్ మీదనే కాకుండా అంటే డేలో ఒక్కసారి మాత్రమే ఫుడ్ పెట్టి ఆ తర్వాత మీ మిల్క్ ఇవ్వండి అన్నమాట. సో అట్లా కొంచెం కొంచెం ఫుడ్ పెంచుకుంటూ పోవాలి, కానీ ఒకటేసారి బేబీకి ఫుడ్ మొత్తం పెట్టేయడం చేయదు. అంటే రోజు మొత్తం అంటే మనం 3 సార్లు తింటాం కదా, సో 3 సార్లు బేబీకి పెట్టకూడదు. సో ఒకసారి ఫుడ్ పెట్టి సో అది డైజెషన్ అవుతుందా లేదా అనేది చూడాలి మీరు ఖచ్చితంగా. సో దాన్ని బట్టి రోజు గడుస్తూ ఉంటే కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి ఆ మోతాజ్ అనేది. సో కొంతమంది సెరలాక్ పెట్టొచ్చాక ఉగ్గు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఉగ్గు అయినా కూడా చాలా మంచిది, సెరలాక్ అయినా ఓకే పర్వాలేదు. ఉగ్గు అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది. సో నేను ఈ ఉగ్గు ప్రిపరేషన్ కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఏదైనా కూడా స్టార్టింగ్ మీరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త అయితే వహించాలి. ఒకటేసారి మొత్తం కాకుండా కొంచెం కొంచెం పెంచుకుంటూ పోండి. ఎందుకంటే అప్పుడే చిన్న చిన్న పేగులు కాబట్టి అది అరుగుతుందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. సో 6 months నుంచి పెట్టడం స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.